వెల్కమ్ టు యూఏటీవీ. మన దేశంలో ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటారు. వీరిని కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. ఈ గవర్నర్లు తమ రాష్ట్రాల్లో జరుగుతున్న పరిస్థితులను ఎప్పటికప్పుడు తమకు నివేదికల ద్వారా తెలియజేయాలని కేంద్రం సూచిస్తోంది. ఈ నేపథ్యంలోనే కొన్ని సందర్భాల్లో తమ పరిధులు దాటుతుంటారు. రాష్ట్రానికి ప్రధాన పౌరులు అనే విషయాన్ని మర్చిపోయి రాజకీయాల్లో వేలు పెడుతుంటారు. దీంతో పరిస్థితులు ఒక్కసారిగా చేయి దాటిపోతుంటాయి. గతంలో తెలంగాణలో కేసీఆర్కి అదేవిధంగా తమిళిసై సౌందర్యరాజన్ మధ్య కూడా కొన్ని రోజుల పాటు ఇటువంటి పరిణామాలు జరిగాయి. ఇప్పుడు తమిళనాడులో కూడా ఇటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. తమిళనాడు రాష్ట్రంలో డిఎంకే పార్టీ అధికారంలో ఉంది. స్టాలిన్ సీఎంగా వ్యవహరిస్తున్నారు. ఆ రాష్ట్రంలో ఆర్ఎన్ రవి గవర్నర్గా కొనసాగుతున్నారు. రవి తమిళ భాషను వ్యతిరేకిస్తారని ఆ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా డిఎంకే కార్యకర్తలు తీవ్ర స్థాయిలో విమర్శిస్తుంటారు. అంతేకాదు, ఆయన సమయం దొరికిన ప్రతి సందర్భంలోనూ కూడా హిందీ లేదా ఇంగ్లీష్ భాషలోనే ప్రసంగిస్తుంటారు. సహజంగానే మాతృభాష మీద విపరీతమైన ప్రేమ ఉండే తమిళ్లు గవర్నర్ వైఖరిని విపరీతంగా విమర్శిస్తుంటారు. సోషల్ మీడియాలో అయితే గవర్నర్ రవిని ఏకిపారేస్తుంటారు. కొంతకాలంగా గవర్నర్ డిఎంకే ప్రభుత్వానికి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. నీట్కు వ్యతిరేకంగా డిఎంకే ప్రభుత్వం ఒక తీర్మానం చేసినప్పుడు దానిని గవర్నర్ వ్యతిరేకించారు. అప్పట్లో ఇది తమిళనాడు రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. తాజాగా ఆ రాష్ట్ర ప్రథమ పౌరుడికి ఓ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో చేదు అనుభవం ఎదురైంది. డిఎంకే నేత భార్య జిన్ జోసెఫ్ అత్యున్నత విద్యను పూర్తి చేశారు. గవర్నర్ నుంచి డిగ్రీ పట్టా తీసుకోవడానికి ఆమె నిరాకరించారు. వేదిక మీద ఉన్న ఆయనను పట్టించుకోకుండానే వెళ్ళి వైస్ ఛాన్సలర్ చేతుల మీదుగా పట్టా తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. డిఎంకే నేత భార్య వ్యవహరించిన తీరును బీజేపీ నాయకులు తప్పుపడుతున్నారు. తమిళనాడు ఆత్మాభిమానాన్ని జిన్ జోసెఫ్ ప్రదర్శించారని డిఎంకే కార్యకర్తలు అంటున్నారు. ఆమెను తమిళ విప్లవ నాయకిగా అభివర్ణిస్తున్నారు. తమిళనాడులో భాషా రాజకీయాలు ఇదే తొలిసారి కాదు, కానీ ఇప్పుడు అవి తారాస్థాయికి చేరిపోయాయి. అధికార డిఎంకే కేంద్రంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తోంది. హిందీని బలవంతంగా రుద్దుతున్నారని ఆరోపిస్తుంది. గతంలో ఉన్న కేంద్ర ప్రభుత్వాలు ఇలా చేయడం వల్లే ఉద్యమాలు వచ్చాయని, ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం కూడా అదే ధోరణి కొనసాగిస్తున్న నేపథ్యంలో అనివార్యంగా ఉద్యమాలు మొదలవుతున్నాయని డిఎంకే నేతలు చెబుతున్నారు. మరోవైపు హిందీని తాము బలవంతంగా రుద్దడం లేదని, లేనిపోయిన గొడవలు సృష్టించి ఎన్నికల్లో లబ్ధి పొందాలని డిఎంకే నేతలు భావిస్తున్నారని బీజేపీ నాయకులు చెబుతున్నారు. ఈ భాష వార్ చివరికి ఎవరికి లబ్ధిని చేకూరుస్తుందో చూడాలి మరి.